మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్ నుండి తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. ఎలాగు మమ్మును పోలి నడుచుకున్నవలెనో మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు. దేవుడు ఈ మాటలు దీవించినట్లుగా తల ఉంచితే ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మరొక నూతన దినం మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. కూడి వచ్చిన వారిని దీవించండి. వింటున్న వారికి మేలు క్షేమం దయచేసి సహాయం చేయండి. దీనదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయము ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ దినమందు 7వ వచనం మనం చదువుకున్నాం. 6వ వచనంలోని మాట 7వ వచనం కూడా ఉంది. మేము మీ మధ్య అక్రమముగా నడుచుకొనలేదు. మేము మీ మధ్య అక్రమముగా నడుచుకొనలేదు. అక్రమము, క్రమము అనేది మనము గత సందేశంలో విన్నాం. ఈ దినమందు అక్రమముగా నడుచుకొనలేదు అన్నాడంటే పౌలు ఇంకా ఎలా నడుచుకున్నాడు అనేది కూడా కొంత అవగాహన తెచ్చుకోవాలి. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను, నీతిగాను, అనిందముగాను ప్రవర్తించుతమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. పౌలు భక్తుడు చెప్తున్నమాట, మేము విశ్వాసులైన మీ ఎదుట, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను అన్నాడు. ఒకటి భక్తి, రెండవదిగా నీతిగాను, మూడవదిగా అనిందముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడు కూడా సాక్షి. మా భక్తి జీవితాన్ని మీరు చూసినారు, మా నీతి మీరు చూశారు, అనిందముగాను మేము ప్రవర్తించిన ప్రవర్తన అంతా మీకు తెలుసు, దానికి మీరు సాక్షులు, దానికి దేవుడే సాక్షి. దేవుడే సాక్షి అనగా క్రీస్తుని ప్రాయశ్చిత్త రక్త ప్రోక్షణ వలన కలిగినటువంటి రక్షణ వలనను పాప బంధకాల నుంచి, దాని ప్రభావం నుండి విడిపించలేదని తప్పు క్రైస్తవ్యాన్ని పౌలు తిరస్కరించినట్టుగా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ సిద్ధాంతము బైబిల్ బోధకు విరుద్ధమైనది అంటూ ఇట్లా అన్నాడు. ప్రతి క్రైస్తవుడు ఈ లోకములో ఉన్నంత కాలం
ప్రతి క్రైస్తవుడు ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రతి దినము మాటల్లో, ఆలోచనలో, క్రియలో దేవుని కృప వలన తనను తాను దేవుని భయముతో పరిశుద్ధతతో సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి పవిత్రునిగా చేసుకొనగలడు. ఇందుకు సంఘము దేవుడు తనకు సాక్షులని పౌలు పేర్కొంటూ ఉన్నాడు. దేవుని భయముతో, అవునా? ప్రతి క్రైస్తవుడు కూడా ఈ లోకం ఉన్నంతకాలం, ప్రతి క్రైస్తవుడు దేవుని నమ్మిన ప్రతి వ్యక్తి కూడా ఈ లోకం ఉన్నంతకాలం ఎలా జీవించాలంట? ప్రతి దినము కూడా మాటల్లో జాగ్రత్త అని ఉంది. మాటల్లో జాగ్రత్త. నీ నోటి మాటను బట్టి నువ్వు తీర్పు తీర్చబడతావు. ఎలాగున్నాయి మన మాటలు? ఎలా మనం మాట్లాడుతున్నాం ఇతరులతో? నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అంటారు. కాబట్టి మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. తగినంతగా మాట్లాడాలి. ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. అవునా? ఎక్కువ వినాలి, తక్కువగా మాట్లాడాలి. మాటల్లో జాగ్రత్త. రెండవదిగా ఆలోచనలో ఏమి ఆలోచన చేస్తున్నాం మనము? దేని గురించి ఆలోచన చేస్తున్నాం మనము? ఆలోచన ఉడక దేవునికి అనుగుణంగానే ఉండాలి. మన ఆలోచన, మన తలంపులు, ఆలోచనలో క్రియలోను అన్నాడు. మన క్రియలు మనల్ని బయట పెడతాయి. క్రియలోను దేవుని కృప వలన తనను తాను దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి పవిత్రునిగా చేసుకొనగలడు అన్నమాట రాయబడింది. చేసుకొనగలడు. పరిశుద్ధంగా జీవించగలడు. అవునా? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనగలడు అనే మాట రాయబడింది. శరీరమునకును ఆత్మ కలిగిన సమస్త కల్మషం. శరీరానికి కల్మషం కలుగుతుంది, ఆత్మ కూడా కల్మషము కలుగుతుంది. కాలుష్యం వలన రోగాలు. అవునా? కాలుష్యం వలన రోగాలు. అయితే కల్మషాన్ని కడుక్కోవాలంటే పవిత్రంగా జీవించేవారుగా, పరిశుద్ధంగా జీవించేవారుగా, దేవునికి అనుగుణంగా జీవించేవారుగా, దేవుడు నచ్చిన పని చేసేవారుగా ఉండాలి అనేది వాక్యం చెబుతుంది. ఇందుకు సంఘం దేవుడు తనకు సాక్షులని పౌలు చెప్తున్నాడు. మీరు సాక్షులు, దేవుడు సాక్షి. మీరు సాక్షులు, దేవుడు సాక్షి అన్నాడు. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనంలో, కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయము చూడండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. ఎలాగంట? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకొందాము అని మాట చాలు.
పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ మనకు ఈ వాగ్దానములు ఉన్నవి అన్నాడు. మనకు ఈ వాగ్దానములు ఉన్నాయి. ఏ వాగ్దానములు ఉన్నాయి? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకును ఆత్మ కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకొందము అన్నాడు. చేసుకోండి కాదు కానీ చేసుకొందము అన్నాడు. చేసుకొందాం, పవిత్రంగా చేసుకుందాం, పవిత్రులుగా బ్రతుకుదాం అని జ్ఞాపకం చేశాడు. 1వ అధ్యాయము వచనం 12, కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయము వచనం 12. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానము అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కపటముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటి మనయు విశేషముగా మీ ఎడలను నడుచుకొంటి మనయు మా మనసాక్షి సాక్ష్యమిచ్చుటయే అన్నాడు. ఒకటి, సంఘము సాక్ష్యం చెప్పాలా. రెండవది, దేవుడు సాక్షిగా నిలబడాలి. మూడవది, మా మనసాక్షే సాక్ష్యము అన్నాడు. నీ మనసాక్షి నువ్వు చెప్పదా నువ్వు ఎలాంటి వాడవో? అవునా? నీ మనసాక్షినికి చెప్పదా నువ్వు ఎలాంటి వాడవో? నువ్వు ఎలాంటి వాడవో నీ సంఘం చెబుతుంది. నువ్వు ఎలాంటి వాడవో నీ దేవుడు చెప్తాడు. నువ్వు ఎలాంటి వాడవో నీ మనసాక్షి నీకు చెప్తూ ఉంది. కాబట్టి దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను అనే మాట ఉంది. కాబట్టి పరిశుద్ధతతో జీవించినప్పుడు నువ్వు కరెక్ట్గా ఉన్నావని చెప్పేసి నీ ఆత్మని లేదా నీ మనస్సాక్షి నీకు చెప్తూ ఉంది. 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయము 17వ వచనం. 12-17 వచనంలో నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవని వలనైనను మిమ్మును మోసపుచ్చి అర్జించుకొంటినా అన్నాడు. మిమ్మును మోసపుచ్చి అర్జించుకొంటినా. దేవుని దాసుడు విశ్వాసులైన వారిని, సంఘాన్ని ఏమాత్రం కూడా మోసము చేయలేడు. మోసం చేయకూడదు కూడా. అవునా? అలా ఎట చేస్తాడు? ఒక ఆత్మీయ తండ్రిగా ఆత్మీయ బిడ్డలను మోసం చేయగలుగుతాడా? చేయడానికి మనసు వస్తుందా? రాదు. ఏ తండ్రి కూడా తన కుమారులను మోసం చేయడు. ఒకవేళ చేస్తే పిల్లలు చేయొచ్చునేమో కానీ తండ్రి మాత్రము మోసం చేయడు. ఆ మాటని ఇక్కడ చెప్పినాడు. నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవని వలనైనను మిమ్మును మోసపుచ్చి అర్జించుకొంటినా. 18 మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి ఏమైనా అర్జించుకొనినా మేమొక ఆత్మ వలననే ఒక అడుగు జాడల యందు నడుచుకొనలేదా? ఒక్క అడుగు జాడల యందు నడుచుకొనలేదా? నేను కానీ, తీతు కానీ, తిమోతి కానీ, ఇంకెవరైనా కానీ దేవుని యొక్క అడుగు జాడల్లోనే మేము నడుచుకుంటున్నాం. తీతుకు అలాంటి ఆలోచన లేదు, నాకు అలాంటి ఆలోచన లేదు, తిమోతికి అలాంటి ఆలోచన లేదు. ఆలోచన గలవారు వేరే ఉంటారు. అవునా? దోచుకొని తినే వాళ్ళు వేరే ఉంటారు అనేది జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. 6వ అధ్యాయం 3వ వచనం. 6వ అధ్యాయం 3వ వచనంలో చదువుకుంటూ వద్దాం. మా పరిచర్య
నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములోను, జాగరణములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యమును చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్టుండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్టుండి బావుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనట్టుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమై ఉన్నట్టు చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్టుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్టుండి సమస్తమును కలిగిన వారము అని అన్నాడు. ఇవన్నీ కూడా పౌలు మాట్లాడుతూ వచ్చినాడు. పౌలు పరిచర్య, శ్రమల పరిచర్య, శ్రమపడే పరిచర్య, దేవుని దాసుల పరిచర్య, శ్రమపడే పరిచర్య, విశ్రాంతి తీసుకునే పరిచర్య కాదు. కూడబెట్టిందల్లా తినుకుంటా ఉండే పరిచర్య కాదు. ఎన్ని శ్రమలో పరిచర్యలు. అవునా? పరిచర్య గురించి పౌలు మాట్లాడుతూ వచ్చినాడు. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరమేమీ కలగజేయక. అవునా? శ్రమలలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, దెబ్బల యందు, చెరసాలలో, అల్లర్లలో, ప్రయాసములో, జాగరణములలో, ఉపవాసములో మిగులా ఓర్పు గలవారమై. అవునా? దేవుని దాసుడు ఎంత ఓర్పుతో తన పరిచర్య అనగా తనకు అప్పగించిన పరిచర్య కొనసాగించినాడో ఈ వచనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. పవిత్రతతోనూ అన్నాడు, జ్ఞానముతోనూ అన్నాడు, దీర్ఘశాంతముతోనూ అన్నాడు, దయతోనూ, పరిశుద్ధాత్మ వలని నిష్కపటమైన ప్రేమతో. అవునా? సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగిన వాళ్ళం అని చెప్పాడు. ఇట్లా చెప్పుకుంటూ వచ్చినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తాం. ఇలా అంటూ ఒక మాట అన్నాడు 11వ వచనంలో, ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడి ఉన్నది. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను, మా హృదయం విశాలపరచబడింది అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇంకా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే ఇట్లా చెప్పాడు. తెస్సలోనిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు. తెస్సలోనిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాల్లో ఏలయనగా, దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మీకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో
మీరే ఎరుగుదురు అన్నాడు. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారం ఏంటో మీరే ఎరుగుదురు. అవునా? మేము ఎలాంటి వాళ్ళమో మీకే తెలుసు. మా మనసాక్షి మీకు తెలుసు, మా సంగతి మీకు తెలుసు, మా ప్రవర్తన, మా మాట, మా జీవితం అంతా మీకు తెలుసు. మీరు ఎరుగుదురు అని అన్నాడు. మీరు ఎరుగుదురు అన్నాడు. తిమోతికి రాస్తూ 2వ పత్రిక 1:3లో, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయంబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచారం ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను నమ్ముచున్నాను అన్నాడు. నేను నమ్ముచున్నాను. తిమోతి గురించి మాట్లాడుతూ పౌలు అన్నాడు, నేను ఎలాగూ నడుచుకుంటే నీకు తెలుసు తిమోతి అంటాడు. అవునా? నా ప్రార్థనలు ఎందు ఎడతాక నేను జ్ఞాపకం చేసుకొనొచ్చు. తిమోతిని పౌలు ప్రార్థనలో ఎడతాక జ్ఞాపకం చేసుకుంటూ నీ కన్నీళ్ళను తలంచుకొని అన్నాడు. తిమోతి కన్నీళ్ళను తలంచుకున్నాడంట. ఎందుకు తిమోతి కన్నీళ్ళు గార్చినాడు? ఎందుకు తిమోతి ఏడ్చినాడు? కన్నీళ్ళు ధారపోసినాడు? తిమోతి లాంటి సంఘాల చింత కలిగిన వాడు మరొక లేడని చెప్తాడు పౌలే. ఎఫెసు సంఘం గురించి మాట్లాడుతూ సంఘాల చింత పౌలుకుంది, సంఘాల చింత తిమోతి గుడుక ఉంది. అందుకే నీ కన్నీళ్ళను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలగజేయుటకై నిన్ను చూడాలి అని తిమోతి, నిన్ను చూడవలనని రేయంబగళ్ళు అపేక్షించుచు. నిన్ను చూడాలి, నిన్ను చూడాలి అపేక్షించుచు అన్నాడు. ఎందుకంటే అతను ఏముంది? నీ యందున్న నిష్కపటమైన విశ్వాసం జ్ఞాపకం చేసుకొని అన్నాడు. నిష్కపటమైన విశ్వాసం. తిమోతిలో ఏముందట? నిష్కపటమైన విశ్వాసం. కపట విశ్వాసం కాదు, నిష్కపటమైన విశ్వాసం. జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. నేను సేవిస్తున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను అంట. నిష్కపటమైన విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? నిష్కపటమైన విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందంట? ఇది పౌలే అన్నాడు. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. అది నీ యందును సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. నిష్కపటమైన విశ్వాసం తన అవ్వలో ఉంది, తన తల్లిలో ఉంది, తనలో ఉంది. నాకు తెలుసు తిమోతి నువ్వు ఎలాంటి వాడవో అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు తిమోతి. తిమోతిని జ్ఞాపకం చేసుకున్నాడు పౌలు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇంకా పౌలు మాట్లాడుతూ ఇలా జ్ఞాపకం చేశాడు. మొదటి లైన్లో రండి, తెస్సలోనికీ 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, ఎలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియను అన్నాడు. మాట గుర్తుపెట్టుకుందాం.
ఎలాగూ మమ్మును పోలి నడుచుకున్న వలన మీకే తెలియదు. మీకు తెలుసు, మమ్మును పోలి నడుచుకోండి. కొరింథీ మొదటి పత్రికలో చూద్దాం, 4:15, 4:15-16. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను అన్నాడు. పౌలు హెచ్చరిస్తున్నాడు వాళ్ళను, కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఎలా హెచ్చరించాడు? వచనం 14 కూడా చదువుకుందాం. 14 వచనంలో, మిమ్మును సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచ్చు ఉన్నారు. నా ప్రియమైన పిల్లలు అని మీకు బుద్ధి చెప్పడానికి ఈ మాటలు వ్రాస్తున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. అవునా? ఉపదేశకులు 10,000 మంది ఉన్నా, ఉపదేశించు వారు 10,000 మంది ఉన్నా తండ్రులు అనేకులు లేరు. తండ్రి ఒక్కడే. అవునా? తండ్రి ఒక్కడే. ఉపదేశకులు 10,000 మంది ఉన్నప్పటికీ సువార్త ద్వారా కన్నది ఒక్కడే. ఎవరికైనా తండ్రి ఒక్కలే ఉంటారు. అవునా? నీకైనా నాకైనా. అంటే ఏమన్నాడు? క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని అన్నాడు. సువార్త ద్వారా నేను కంటిని మిమ్మలను, కాబట్టి నేను మీకు తండ్రిగా. అంటే ఏమంటున్నాడు? కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవల్లని మిమ్మును బతిమాలు కొనుచున్నా. నన్ను చూడండి, నన్ను చూసి నడుచుకోండి, నన్ను చూసి నడుచుకోండి. ఎందుకంటే నేను మీ ఆత్మీయ తండ్రి. సువార్త వలన మిమ్మల్ని కన్నాను కాబట్టి, మీరు నా పిల్లలు కాబట్టి నన్ను చూసి నడుచుకోండి, నా వైపు చూడండి అని పౌలు అన్నాడు. మనమందరం కూడా యేసు వైపు చూసేవారుగా కూడా ఉండాలి. అవునా? మీరు నన్ను పోలి నడుచుకోండి అని జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. మంచిది. ప్రియమైన వారలారా, వాక్యం చెబుతున్నట్టుగా మనము పౌలు పోలి నడుచుకునే వారుగా ఉండాలి. తర్వాత మేము మీ మధ్య అక్రమంగా నడుచుకోలేదు కాబట్టి మీరు మమ్మల్ని పోలి నడుచుకోండి అన్నాడు. అక్రమంగా నడుచుకునేవాడు సేవకుడు కాదు, క్రమంగా నడుచుకునే వాడే సేవకుడు. అలాంటి వాడే ఈ మాట చెప్పగలుగుతాడు. మీరు నన్ను పోలి నడుచుకోండి అనే మాట చెప్పగలుగుతాడు. మనమందరం కూడా యేసుని పోలి నడుచుకోవాలా. ఎందుకంటే యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు, పరలోకం విడిచిపెట్టినాడు, సింహాసనం విడిచిపెట్టినాడు, దేవతలను విడిచిపెట్టాడు, ఈ భూమి మీదకి వచ్చాడు, పరిచర్య జరిగించినాడు, మనందరి నిమిత్తమై తను అప్పగించబడ్డాడు, కొట్టబడ్డాడు, చొలవేయబడ్డాడు, ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు తన రక్తము చేత మనల్ని కొన్నాడు. కాబట్టి మనము ఆయన వైపు చూస్తూ మన ముందుంచబడిన పరుగు పందెంలో ఓపికతో ముందుకు సాగేవారుగా ఉండాలి అని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని వెంబడిస్తూ నడుచుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రిని వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను దీవించి ఆశీర్వదించండి. బోధకులమైన మేము ఎలా నడుచుకోవాలనో, సంఘ బిడ్డలు ఎలా నడుచుకోవాలనో ఈ వచనము ద్వారా మీరు మాతో స్పష్టంగా మాట్లాడేందుకై స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవా,
ఈ వాక్యం విన్న వారిని దీవించి ఆశీర్వదించండి. వారి జీవితంలో మేలుక్షేమం దయచేసి కాపాడి కరుణించి కనికరించమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందున తండ్రి ప్రేమ, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.